సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్ అండ్ మీరు చూస్తున్న రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏదైనా వీడియో ఫైల్ కరప్ట్ అయినా లేదా డ్యామేజ్ అయినా లేదా ప్లే అవ్వకపోయినా సరే దాన్ని ఆ వీడియోని ఎలా ఫిక్స్ చేయాలో కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ నా ఒక వీడియో అయితే ఉంది. ఈ వీడియో నాకు కరప్ట్ అయితే అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఈ వీడియో మీరు చూడొచ్చు, ఈ వీడియో సైజ్ వచ్చేసరికి మనకి 355 MB అయితే ఉంది. యాక్చువల్గా ఈ వీడియో అయితే డ్యామేజ్ అయింది, దానివల్ల ఇది ప్లే అవ్వట్లేదు అనమాట. ప్లే చేయడానికి ట్రై చేస్తుంటే జస్ట్ ఇలా బ్లాంక్ స్క్రీన్ అయితే వచ్చేస్తుంది, బట్ ప్లే అయితే అవ్వట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ప్లే చేయడానికి ట్రై చేస్తున్నా, ప్లే అయితే అవ్వట్లేదు. ఇప్పుడు ఈ వీడియోని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. సో దానికోసం మీరు ఫస్ట్ మీ ల్యాప్టాప్ లో ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తాను, వండర్షేర్ రిపేర్ ఇట్ అని చెప్పేసి మీరు వెబ్సైట్ ని అయితే సెర్చ్ చేయండి. గూగుల్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్ లో వస్తుంది అనమాట, 𝗥𝗲𝗹𝗆𝗀𝗏𝗏 అని చెప్పేసి వెబ్సైట్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు వండర్షేర్ వాళ్ళ యొక్క రికవర్ ఇట్ అనే వెబ్సైట్ అయితే వస్తుంది. సో రిపేర్ యువర్ కరప్టెడ్ వీడియోస్ అండ్ ఫొటోస్ అని ఇక్కడ మీకు చూడొచ్చు, పెద్దగా అయితే రాస్తుంది. అండ్ మీరు ఇక్కడ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ వెబ్సైట్ ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూడొచ్చు రైట్ ఫర్ ఫ్రీ అని కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇది డౌన్లోడ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, డౌన్లోడ్ అయితే అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్ గా ఇన్స్టాల్ అయితే చేయండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే చేశాను. సింపుల్ గా మీరు ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే చాలు, ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. వన్స్ మీరు ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఏ విధంగా డెస్క్టాప్ మీదకి అయితే యాడ్ అవుతుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఐకాన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూడొచ్చు, వండర్షేర్ రిపేర్ ఇట్ అని చెప్పేసి ఈ వెబ్సైట్ పేరు. అండ్ ఇది అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మీకు వీడియో రిపేర్ ఉంటుంది, ఫోటో రిపేర్ ఉంటుంది, అండ్ ఫైల్ రిపేర్ అయితే ఉంటుంది. సో మీరు ఫైల్స్ అయినా ఏదైనా డాక్యుమెంట్ టైప్ ఏదైనా అది డ్యామేజ్ అయినప్పుడు దాన్ని కూడా రిపేర్ అయితే చేయొచ్చు. అండ్ వీడియో రిపేర్ కూడా అయితే చేయొచ్చు. ఇక్కడ నా వీడియో డ్యామేజ్ అయింది కాబట్టి నేను మీకు వీడియో రిపేర్ అయితే చేసి చూపిస్తాను. ఫోటో రిపేర్ కూడా అయితే చేయొచ్చు మీరు కావాలంటే. ఇక్కడ వీడియో రిపేర్ కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఏ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద ఆ వీడియో అయితే ఉంది కాబట్టి సో నేను డెస్క్టాప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి. సో ఇది ఆ వీడియో. సో ఓపెన్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు చూడొచ్చు, ఫైల్ అయితే యాడ్ అవుతుంది. అండ్ ఫైల్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, ఆ వీడియో అయితే ఇక్కడ మీకు యాడ్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు రిపేర్ అయిన ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇది చెక్ చేస్తుంది అనమాట రిపేర్ చేయడానికి. ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియోస్ రిపేర్డ్ సక్సెస్ఫుల్లీ, ట్రై అడ్వాన్స్డ్ రిపేర్ అని చెప్పేసి ఉంది. నార్మల్ గా అయితే మీకు సింపుల్ రిపేర్ తోటి పని అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ వీడియో అనేది బాగా డ్యామేజ్ అయింది కాబట్టి మీకు అడ్వాన్స్డ్ రిపేర్ అయితే అవసరం అనమాట. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసి ఇక్కడ అడ్వాన్స్డ్ రిపేర్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే వీడియోని అనలైజ్ చేస్తుంది. అనలైజ్ చేసిన తర్వాత ఒక శాంపుల్ వీడియోని అయితే యాడ్ చేయమంటుంది అనమాట. సో ఈ శాంపుల్ వీడియో ఏంటంటే, ఇప్పుడు ఇది స్క్రీన్ రికార్డ్ కదా, ఈ డ్యామేజ్ అయిన ఫైల్ వచ్చేసి నేను మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియో అనమాట. సో అలాగే ఇంకొక వీడియో ఉంటుంది కదా మొబైల్లోనే, అదే డివైస్ లో రికార్డ్ చేసిన ఇంకొక స్క్రీన్ రికార్డింగ్ వీడియోని అయితే మీరు యాడ్ చేయాలి. అప్పుడు ఆ రెండింటిని కంపేర్ చేసుకుని ఈ వీడియోని అయితే ఫిక్స్ చేస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైంది అనుకున్నా. శాంపుల్ వీడియో అంటే ఏదైతే ఇప్పుడు డ్యామేజ్ అయిన వీడియో ఫైల్ ఉందో అది ఏ డివైస్ లో రికార్డ్ చేశారో అదే డివైస్ లో మళ్ళీ రికార్డ్ అయితే చేయాలి. మీరు అటువంటి మంచి వీడియో తీసుకొచ్చి శాంపుల్ కింద అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫైల్ ఐకాన్ మీద సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు, నేను కొన్ని స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ అయితే ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ సేమ్ డివైస్ తో సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేసి అక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే రెండు కంపేర్ అయితే చేస్తుంది అనమాట. సో ఇది కరప్టెడ్ వీడియో అండ్ ఇది శాంపుల్ వీడియో అనమాట. సో రెండు కూడా అన్ని చెక్ చేసుకొని, ఐ మీన్ ఈ స్పీడ్ కానీ ఫ్రేమ్స్ కానీ అవన్నీ కూడా అయితే చెక్ చేసుకొని ఇక్కడ మనకి అవుట్పుట్ ని అయితే అందిస్తుంది. ఇక్కడ రిపేర్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్వాన్స్డ్ రిపేరింగ్ అయితే కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే వీడియో ఫైల్ ని రిపేర్ చేస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. అండ్ వన్స్ రిపేర్ అయిపోయిన తర్వాత ఇది ఎలా ప్లే అవుతుంది అనేది ఇప్పుడు మీకు అయితే ప్లే చేసి నేను చూపిస్తాను. సో ఇక్కడ 92% అయితే అయింది. సో ఇక్కడ నుంచి మనకి స్లోగా అయితే అవుతుంది అనమాట. సో మనకి అంటే ఇక్కడ చూడొచ్చు 92% అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా అయితే ఉంటుంది, బట్
కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. వన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీని పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో ఒకసారి మీరు అయితే చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే వీడియో అయితే రిపేర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు 1 వీడియోస్ రిపేర్డ్ సక్సెస్ఫుల్లీ, ప్రివ్యూ అండ్ సేవ్ ద వీడియో నౌ అని చెప్పేసి అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు వీడియో అనేది రికవర్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ ప్లేయబుల్ ఆప్షన్ అయితే లేదు, ఇప్పుడైతే ప్లేయబుల్ ఆప్షన్ అయితే వచ్చింది. అంటే వీడియో అనేది సక్సెస్ఫుల్ గా రిపేర్ అయితే అయ్యింది. అండ్ ఇక్కడ మనం ప్రివ్యూ అయితే సెలెక్ట్ చేసి చూపిస్తాం మీకు వీడియో వచ్చేసరికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైల్ అనేది లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీడియో అనేది ఇప్పుడు చక్కగా అయితే ప్లే అవుతుంది అనమాట. సో వితౌట్ ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే మీరు లైసెన్స్ అయితే తీసుకోవాలి. ఈ వీడియో రిపేర్ యొక్క లైసెన్స్ వచ్చేసరికి ఇక్కడ వీడియో రిపేర్ లైసెన్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని వెబ్సైట్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లో ఈ వీడియో సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ అనేది మీకు ఎంత ప్రైజ్లో ఉంటుంది. ఇక్కడ 1 month లైసెన్స్ ఉంది, 1 year లైసెన్స్ ఉంది, అండ్ 1 time ఫీ అని చెప్పేసి ఇంకొక లైసెన్స్ కూడా అయితే ఉందన్నమాట. మీకు నచ్చిన లైసెన్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ వీడియోని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే సో ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా యూజ్ అవుతుంది మీకు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ వీడియో ప్లే చేసి స్క్రీన్ రికార్డ్ చేసుకున్నా సరే మీకు ఆ వీడియో అనేది సెట్ అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా మీరు వీడియోస్ని అయితే కరప్ట్ అయిపోయిన వీడియోస్ని అయితే ఫిక్స్ చేయవచ్చు. అండ్ ఇంకా ఏమైనా ఆన్లైన్లో ఫ్రీగా మనకి ఫిక్స్ చేసే సాఫ్ట్వేర్స్ ఏమైనా ఉంటే సో నేను కింద డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. సెపరేట్గా మళ్ళీ వాటి గురించి అయితే వీడియోస్ చేయను అనమాట. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే. అండ్ వీడియో మీకు నచ్చింది అనుకున్న వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై బై నౌ.